దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. పరలోకము నరకం సబ్జెక్టులో 44 ఎపిసోడ్స్ అయిపోయినాయి. 45వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ పరలోకము నరకం సబ్జెక్టు ఇంత సుదీర్ఘంగా చెప్పడానికి కారణం ఏంటంటే, నేను యేసు ప్రభు ఎరుగని కుటుంబాన్ని నుంచి వచ్చాను. మాకు ఇటువంటి ఎవిడెన్సెస్ పరలోకము నరకము ఉందని దేవుడు కొంతమందికి బయలుపరిచినట్టు మాకు తెలియదు. ఏ క్రైస్తవులు కూడా మాకు ఆ విషయం చెప్పలేదు. చెప్పిందల్లా ఒకే విషయం, యేసు ప్రభువుని అంగీకరిస్తే పరలోకం దొరుకుతుంది, నరకం తప్పుతుంది అన్నారు. అది ఎంతవరకు నిజం అంటానికి రుజువులు ఉన్నాయి, ఇలాంటి సంఘటనలు జరిగినాయి అని ఎవ్వరు కూడా చెప్పలేదు. మా గ్రంథాల్లో ఏదో కొన్ని చోట్ల స్వర్గం ఉందని, నరకం ఉందని, పాపాలు తప్పులు బాగా చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారని, మంచి వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారని చెప్పబడి, కానీ అక్కడ సాక్ష్యాలు లేవు, రుజువులు లేవు. అట్లాంటిదే ఇది కూడా. ఏది క్రైస్తవులు అనబడే వారు చెప్పేది, వారి గ్రంథం బైబిల్ గ్రంథంలో రాయబడింది కూడా అట్లాంటిదే చెప్పబడింది. దాంట్లో అంతే, అది సూచన వాళ్ళు లేరు, అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు అనుకుంటూ ఉంటే దాంట్లో కోకొల్లలుగా సాక్ష్యాలు మనకు దొరకడం జరిగింది. దాని మీదే నా సాక్ష్యంలో నేను ప్రధానంగా యేసు ప్రభు వైపు చూడటానికి కారణం ఇది ఒకటి. ఇట్లాంటి సాక్ష్యం ఉంది, వేరే చోట్ల అది లేదు. కాబట్టి పరలోకం ఉందని రుజువు అవుతుంది, నరకం ఉందని రుజువు అవుతుంది. ఈ సాక్ష్యాలు బట్టి ఎవరు పరలోకం వెళ్తారో ఎవరు నరకం వెళ్తారో కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆ నరకం నేను వెళ్ళొద్దు కాబట్టి, ఫుల్గా ఆధారాలు రుజువులు దొరికినటువంటి చోటు ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. ఎందుకంటే నేను నరకం తప్పించుకోవాలంటే ఇది ఒకటే మార్గం, దీనికి రుజువులు దొరికినాయి. మరి వేరే గ్రంథాల్లో కూడా ఉంది కదండి అంటే ఉంది, కానీ దానికి ఎక్కడా ఏ రుజువు లేదు. ఇక్కడ రుజువు కనపడింది కాబట్టి ఇది కరెక్ట్. మిగతా అన్నీ కూడా కల్పనలు కావచ్చు, లేకపోతే అసలు దేవుడైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడే కొంతమంది పండితులకి ఏమైనా బయలుపరచి ఉండొచ్చు. మరి చాలా వరకు మా గ్రంథాల్లో కూడా అనేక విషయాల శ్లోకాల్లో మునులు ఋషులు రాసిన శ్లోకాల్లో దేవుడు అన్న ఆయన ఈ యేసు ప్రభువే అన్న విధంగా అనేక శ్లోకాలు కూడా ఉండటం మేము చదివాం తర్వాత రోజుల్లో. దీన్ని బట్టి మరి వీళ్ళు రాశారు, ఎట్లా రాశారు, ఇక్కడ భారతదేశంలో ఉన్న మునులు ఋషులకి సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే అనే విధంగా అనేక శ్లోకాలు మా గ్రంథాల్లో దొరికినాయి. వీళ్ళు ఎలా రాశారు, వాళ్ళు క్రైస్తవులు ఎవరో వాళ్ళకి తెలియదు. ఎలా రాస్తుంటారు, దేవుడు ఆ యొక్క పరలోకమన్నటువంటి సృష్టికర్త ప్రపంచానంతటికి ఆయనే దేవుడు కాబట్టి అక్కడ కూడా కొంతమందికి కొన్ని విషయాలు బయలుపరిచాడు. అందుచేత వాళ్ళు రాయగలిగారు. ఆ శ్లోకంలో మరి అటువంటి శ్లోకాలు ఒక 12 శ్లోకాలు నేను మొట్టమొదటిగా రాసిన సాక్ష్యంలో రాసి అనేక మందికి పంచాను కూడా. ఈ శ్లోకాల నిండా యేసు ప్రభువే ఉన్నాడు, సృష్టికర్త ఆయన అని చెప్పబడింది అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క రుజువులు అనేవి ఇక్కడ దొరికినాయి. ఎక్కడైనా వేరే గ్రంథాల్లో నరకం ఉంది స్వర్గం ఉంది అని రాయటానికి బేస్ ఏంటి అంటే, పరిశుద్ధాత్మదేవుడు అది ఉంది అని వాళ్ళకి బయలుపరిస్తే వాళ్ళు రాసి ఉండొచ్చు అంతే. ఆ పరిశుద్ధాత్మదేవుడు అంటే ఎవరు, బైబిల్ గ్రంథంలో దేవుడు. బైబిల్ గ్రంథంలో దేవుడే అసలు దేవుడు, ఆయనే ఎవరితోన్నా ఈ మాటలు రాయించగలుగుతాడు, ఆయనకు ఒక్కడికే తెలుసు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు మనం పట్టుకుంటే ఇక చాలు, సృష్టికర్త మనకు దొరికేశాడు, మన పరలోకం పొందవచ్చు, నరకాన్ని తప్పించుకోవచ్చు. అట్లాంటి జయంతో వస్తున్నటువంటి ఈ పరలోకం నరకం సబ్జెక్టు మీద నేను బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఆ ఫోకస్ జరిగిన సాక్ష్యంలో 7 భక్తులు ఎవరెవరైతే ఆత్మల దేవుడు తీసుకెళ్ళి పరలోక నరకం చూపించాడో, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చాడో ఆ ఆత్మల భూమి మీదకి, అటువంటివన్నీ నేను రాశాను. ఆ 7 భక్తులు కాక ఇంకా నాకు తెలిసినటువంటి అడప అక్కడ ఇక్కడ వచ్చినటువంటి సాక్ష్యాలు కూడా ఇంకొక 7 మనుషులు పరలోకం వెళ్ళి వాళ్ళ ఆత్మల పరలోకం దేవుడు తీసుకెళ్ళి చూపించి మొత్తం 14 మంది చరిత్రలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. ఇప్పటి వరకు ఎన్ని తీసుకొచ్చాను అంటే ఒక 10-11 వరకు చరిత్రలు మీ ముందుకు తెచ్చేసా. అన్నీ చివరిలో మీకు చెప్తా. వీళ్ళందరూ చూశారు అబ్బాయి, వీళ్ళందరూ చూశారని చెప్పేసి. ఇప్పుడు కొలంబియా దేశంలో నుండి 7 బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ వారు ఒకరోజు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థన చేసిన తర్వాత ఒక వినోదయాత్రకు వెళ్ళాలని వాళ్ళు అనుకుంటారు. అందులో మరి 3 ఆడపిల్లలు, 7లో 4 మగపిల్లలు, 7 ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి దేవుడు దూతలతో పాటు ప్రత్యక్షమై, వెలుగు వచ్చింది ముందు, వాళ్ళు ప్రత్యక్షమై వీళ్ళందరినీ ఆత్మల్ని ముందు నరకానికి తీసుకెళ్ళిపోయాడు. నరకానికి పిక్నిక్ అని ఒక బుక్ ఉంది,
నరకంలో యాత్ర అని కూడా ఇంకో బుక్ ఉంది. ఈ నరకంలో యాత్ర అనే బుక్లో ఇదంతా రాశాడు, ఆ దేవుడు ఏమేమి చూపించింది అని. మళ్ళీ ఇదే 7గురికి పరలోకాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఈ 7గురిని పరలోకాన్ని కూడా తీసుకెళ్ళి పరలోకాన్ని మేము చూసామని ఒక బుక్ రాశారు. మరి దీని తర్వాత దానికి తీసుకెళ్ళాడా, లేకపోతే ఈ సందర్భం ఇంకో రోజు తీసుకెళ్ళాడు తెలియదు, కానీ ఇదే 7గురు ఆ ప్లేస్ నుంచే తీసుకెళ్ళినట్టుగా ఉంది. కాబట్టి ఆ బుక్కు ఈ బుక్కు మీకు చెప్తే ఒకటి నరకంలో వీళ్ళు ఏం చూశారు 7గురు, వీళ్ళు పరలోకంలో ఏం చూశారో తెలుస్తూ ఉంటుంది. ఇక దీని తర్వాతకు వచ్చేసరికి ఈ యొక్క కొలంబియా దేశంలో బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన తర్వాత ఇంకో ఒక్కటి మిగిలి ఉంది. అది బిల్ వే ఇస్సే అనే ఒక ఆయన 23 నిమిషాలు ఆయన ఆత్మ నరకంలో దేవుడు తీసుకెళ్ళి అవన్నీ చూపించి తీసుకొచ్చాడు. అదొకటి మీకు చెప్తా. కాబట్టి కొలంబియా దేశపు బైబిల్ కాలేజీ విద్యార్థులు 7గురు గురించి చెప్పిన తర్వాత ఆ తర్వాత ఈ బిల్ వే ఇస్సే ఆయన కూడా చెప్తే దీంతో అప్పటికి 14 మంది చరిత్రలో మీ ముందుకు నేను తీసుకొచ్చినట్టు అయింది. చివరిలో ఈ 14 మంది ఎవరెవరు అనేది మీకు ఒకసారి కూలంకషంగా చెప్పదలుచుకుంటూ ఉన్నా. కాబట్టి ఈ 45వ ఎపిసోడ్లో ఇదివరకు కూడా నేను చెప్పినట్టుగా మీకు గుర్తు చేస్తున్నా. పూర్వం చెప్పింది ఏంటంటే మేరీ బాక్స్టర్ అనే అమెరికా అమ్మాయి, ఆమె ప్రత్యక్ష నరకం అనే బుక్ రాసింది. దాంట్లో ఆమె 30 రోజుల నరకం, 10 రోజులు పరలోకం దేవుడు చూపించి అక్కడున్న పరిస్థితులన్నీ ఆమెకి ఏ రోజుకి ఆ రోజు చూపించే రాత్రుళ్ళు ఆమెను తీసుకొచ్చేవాడు. ఆమె ఎప్పటికప్పుడు రాయమనేవాడు దేవుడు, రాసింది అవన్నీ మీకు కిందటి ఎపిసోడ్తో కంప్లీట్ అయినాయి. ఇప్పుడు చెప్పేటువంటి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ కొలంబియా అనేది ఎక్కడ ఉంది, ఏ దేశం అని అంటే దక్షిణ అమెరికా ఖండంలో అక్కడ ఉన్నటువంటి ఒక దేశం కొలంబియా. ఈ కొలంబియాలో అక్కడ బైబిల్ కాలేజీ ఉంది కావచ్చు. వీళ్ళంతా ఒక 7గురు మరి రూమ్మేట్స్ కానీ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళు రూమ్లో ప్రార్థన చేసుకుంటూ వినోదయాత్రకు వెళ్ళాలని ఒకసారి సమావేశమయ్యారు. ఎవరిలో ఒక రూమ్ కావచ్చు, అది వినోదయాత్రకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు సమావేశమై ప్రార్థన చేస్తుండగా దేవుడు ప్రత్యక్షం అవడం జరిగింది. వీళ్ళ పేర్లు ఊరికనే మీరు గుర్తుపట్టుకోవక్కర్లేదు, ఊరికనే నేను ఎందుకంటే ఎవిడెన్స్ల కోసం చెప్తున్నా. సిస్టర్ చోతామస్, సిస్టర్ లోపా, సిస్టర్ సాండ్రా, అలాగే బ్రదర్ మోజెస్, బ్రదర్ ఈసు, బ్రదర్ ఆరియేలు, ఇంకో ఆయన పేరు రాయలేదు, ఇంకొక సాక్ష్యం అని రాయటం జరిగింది. మొత్తం మీద 7గురిలో 6 పేర్లు అయితే మనకి ఉన్నాయి ఈ 2 బుక్స్లో. కాబట్టి ఇప్పుడు నరకంలో యాత్ర, నరకానికి పిక్నిక్ ఈ యొక్క బుక్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాం. నరకంలో యాత్ర హెడ్డింగ్. ఈ బుక్లో అసలు వాళ్ళని ఎలా తీసుకెళ్ళాడు దేవుడు అనే విషయానికి వస్తే ఆ బుక్లోంచే ఈ ఒక 9 మంది ఆత్మలు పేర్లతో సహా చెప్పాడు. వీళ్ళు తీసుకెళ్ళి ఈ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి ఆయన చూపించింది దేవుడు 9 మంది ఆత్మలు చూపించాడు. ఇగో ఇది ఈయన ఫలానా ఆత్మ, ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని ఆయనే వీళ్ళ ముందే అడిగి, నువ్వు ఎందుకు వచ్చావు ఆయన అడిగి వాళ్ళని, ఇగో నేను ఇలా చేశా నేను ఎందుకు వచ్చా అని వాళ్ళు చెప్పటం, ఇవన్నీ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వినేటట్టు చేయటం, అలా 9 మంది యొక్క పేర్లతో సహా చెప్పారు. కాబట్టి అవే మనం చర్చించుకుంటూ ఉంటాం. ముందుగా ఏంటి అంటే అసలు సంఘటన ఎలా జరిగింది అనేది దీంట్లో ఉన్న మాటలే మీకు చెప్తున్నా. ఏం జరిగిందంటే 10 గంటల సమయంలో ఉదయం, ఏ రోజు అది రోజుతో సహా ఉంది. ఏ రోజు అంటే ఏప్రిల్ 11, 1995. మీరు బాగా ఆలోచించండి. 1995వ సంవత్సరం అంటే ఇప్పటికీ ఇది 23 సంవత్సరాలు, అక్కడ 5, 28 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే ఇప్పుడు 7గురు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అప్పటి వయసు సుమారు 20 సంవత్సరాలు, ఇప్పటికి 27 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? 47 సంవత్సరాలు. వాళ్ళంతా ఇప్పుడు జీవించి సువార్త ప్రకటిస్తున్నారట. అమెరికా, ఆ కొలంబియా, ఆ ప్రక్కల ప్రాంతాలన్నింటిలో కూడా సువార్త ప్రకటిస్తున్నారు. 7గురు కూడా ఉన్నారు. ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగింది 27 సంవత్సరాల క్రితం. కాబట్టి ఈ జరిగినటువంటి సంఘటన ఇప్పుడో దూరం ఉంది, ఎవరు చూశారా అనుకుంటున్నది. ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిన తాజాగా జరిగినటువంటి సంఘటన. మేరీ బాక్స్టర్ గారిది అయితే 1976. దీనికంటే సుమారు ఒక 19 సంవత్సరాల ముందుకి మేరీ బాక్స్టర్ గారి దర్శనాలు అవన్నీ దేవుడు తీసుకురావటం 40 రోజులు అనేది దీనికంటే ఒక 19 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు మనం చర్చించుకుని ఇప్పుడు 27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన డేట్తో సహా ఏప్రిల్ 11, 1995 తారీఖున ఉదయము 10 గంటలకు వారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా, ఉదయం 10 గంటలకు మేము కొంత సమయం ప్రార్థనలో గడిపి తర్వాత వినోదయాత్రకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాం. 10 గంటల సమయంలో అకస్మాత్తుగా గొప్ప వెలుగు కిటికీలో నుంచి మా మీద ప్రకాశించింది. పెద్ద వెలుగు వచ్చేసిందంట కిటికీలోంచి.
ఆ వెలుగు రాగానే మేము పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతున్నాం. ఒక క్షణం మేము చూచిన దాన్ని బట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. సూర్యకాంతి కంటే చాలా తేజస్సుగా అందంగా ఉండి మనిషి రూపం వల్లే ఒక ఆయన కనిపించాడు. గొప్ప వెలుగు, ఆనందం వచ్చేస్తుంది వాళ్ళ హృదయాల్లో. దేవుడు వచ్చి ఆ రూమ్లో ఉంటే ఆనందం కాక మరి ఇంకేముంటుంది? పైగా వాళ్ళకి భాషలు వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ వాళ్ళని ఆవరించేసింది. ఆ శక్తి, దేవుడి శక్తి. ఆ దేవదూతల సమూహం మధ్య మనిషిని పోలిన ఒకరు ఉన్నారు. దేవదూతలు ఉన్నారు కొద్దిమంది. ఆ దేవదూతల మధ్యలో మనిషిని పోలిన ఒకరు ఉన్నారు. ఆయన తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన ముఖం మహా తేజస్సుతో నిండి ఉన్నందున మేము ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాం. అంత తేజస్సుతో ఉంది ఆయన ముఖం, తీక్షణంగా చూడలేకపోతున్నాం. అటువంటి ఆయన మాకు, ఆ యేసు ప్రభు వారు మాకు కనిపించారు. మేము వెంటనే మోకాళ్ళ మీద పడి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. ఇక ఆయన స్వరం వినిపించాడట. అప్పుడు ఆయన మాట్లాడిన ఆయన స్వరం వినపడిందట. ఏం చూపించారు? ఆ మాటలు ఎంతో శక్తివంతమైనగా ఉన్నాయట మాటలు, ప్రభు నోటి వెంట. ఏంటి ఆ మాటలంటే, నా చిన్నపిల్లలారా భయపడవద్దు. ఎందుకన్నా అంటే వాళ్ళు 20 సంవత్సరాల వయసు, యుక్త వయసులో ఉన్నారు, చదువుకునే పిల్లలు. నా చిన్నపిల్లలారా భయపడవద్దు, నేను నజరేయుడైన యేసుని. దేవుడికి స్తోత్రం. ప్రభు ప్రత్యక్షమయ్యి, నేను నజరేయుడైన యేసుని, నేను మీకు ఒక మర్మాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. మీకు ఒక విషయం తెలియబోతున్నా. మీరు దానిని భూమి మీద అనేక దేశాలలో, పట్టణాలలో, నగరాల్లో, సంఘాల్లో, ఇంకా అనేక స్థలాల్లో చెప్పాలి. నేను వెళ్ళమన్న చోటికి మీరు వెళ్ళాలి, నేను వద్దన్న చోటికి మీరు వెళ్ళకూడదు అని ఆయన మాకు చెప్పారు. యేసు ప్రభు చెప్పారు, నేను వెళ్ళమన్న చోటికి మీరు వెళ్ళాలి, అనేక పట్టణాలు, అన్ని చోట్ల మీరు చెప్పాలి. ఏంటి ఈ మర్మం? ఏంటి అంటే, రాబోయేది ఏంటంటే, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ యొక్క నరకం చూపిస్తాడు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి పరలోకం చూపిస్తాడు. ఈ విషయాలు అందరికీ చెప్పాలి అబ్బాయి మీరు అని చెప్పి చక్కని స్వరంతో శక్తివంతమైన మాటలు ఆయన నోటి ద్వారా వచ్చినాయి. ఇది మరి వాళ్ళు వినకపోతే, వాళ్ళు చూడకపోతే, ఆ మాటలు దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఏం మాటలు మాట్లాడారన్నది. కాబట్టి అలా జరిగింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక స్వరంగంలోకి తీసుకెళ్ళిపోయారట దేవుడు. అక్కడికి లోపలికి తీసుకెళ్తా ఉంటే లోపలికి మాకు వెళ్ళాలనిపించడం లేదు. ఎందుకంటే ఆ స్వరంగం స్టార్టింగ్ నుంచే, అంటే ఆ యొక్క ఆ పాతాళం, ఆ నరకం అనేటువంటి ప్రదేశంలోకి వెళ్ళటం స్టార్టింగ్ నుంచే ఒక రకమైన దుర్వాసన, వేడి మాకు ఊపిరాడకుండా చేసేసాయి. అందులో అడుగు పెట్టాక భయంకరమైన దృశ్యాలు, గగురు పొడిచే ఆకారాలు చూశాము. ఆ స్థలమంతా అగ్ని కేకలతో నిండిపోయింది. ఆ అగ్నిజ్వాలల మధ్య వేల కొలది మనుషులు భరించలేని బాధను అనుభవిస్తున్నారు. ఇది విషయం. భయంకరమైనటువంటి ఆ ప్రదేశం. పరలోకం వెళితే ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తే అది ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ పరలోకం. నరకానికి వెళితే జరిగే విషయం ఏంటంటే వేడి, కేకలు, మంటలు, అయ్యో అయ్యో అనే కేకలు. ఇక్కడ ఆత్మలు అక్కడ నలిగిపోతూ నరకంలో ఉన్న కేకలు, దుర్వాసన, కుళ్ళిపోయిన మాంసం. అమ్మాయి మేరీ బాక్స్టర్ రాసింది. ఆ వాసన ఏంటి అంటే, కుళ్ళిపోయిన మాంసం వచ్చినటువంటి వాసన వస్తుందట నరకం అంతా కూడా. ముక్కు పుటాలు అసలు అదిరిపోయేటట్టుగా. అక్కడ నరకంలో మన అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయట, అవన్నీ తెలిసిపోతాయట మనకు. ఇప్పుడు వెళ్ళింది ఎవరు? ఆత్మ. ఇక్కడ మనుషుల యొక్క శరీరాలు ఇక్కడే ఉంటున్నాయి, కానీ ఆత్మ వెళ్ళింది అక్కడ. ఈ వాసన ఇదంతా వాటికి తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఇంద్రియాలు బాగా పనిచేస్తాయట. ఇక మొట్టమొదటి ప్లేస్ ఏం చూపించారంటే, ప్రభువు మాకు చూపించిన మొదటి భాగం ఒక లోయ, పెద్ద పెద్ద పీపాల్లాగా ఉంది, లేకపోతే అవి గుండెగిల్లాగా లక్షల కొద్ది ఉన్నాయి. మీకు ఇదివరకు చెప్పాను, ముందు వాళ్ళు చెప్పిన మేరీ బాక్స్టర్ గారు వీళ్ళంతా చెప్పారు. పరలోకం ఎట్లా ఉంది, మొత్తం అంతా ఒకటే మంట. నరకం ఎట్లా ఉంది, మొత్తం అంతా ఒకటే మంట. మంటలో అందరిని గుంపులుగా పడేసి కాలిపోతున్నారా అంటే అట్లా లేదు. గుంటలు, 4 అడుగుల పొడవు వెడల్పు, 3 అడుగుల లోతు ఉన్న గుంటలు. సంథింగ్ 4 అడుగులు 3 అడుగుల లోతు అంటే పెద్ద గుండిగలు ఉంటాయే, మనం ఇళ్లలో ఏదన్నా పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు వాటి ఉపయోగిస్తారు. గుండిగలు అంతే ఉంటాయి, పెద్ద గుండిగలు.
పెద్ద పెద్ద గుండిగల్లాగా కనపడుతున్నాయంట. అంటే ఇటు లోపల మంట ఉంటుంది, అక్కడ ఒక ఆత్మ ఉంటుంది. వాళ్ళు ఏం రాశారు, గుంటలని రాశారు. వీళ్ళు ఏమన్నారు, ఒక గుండిగల్లాగా ఉన్నాయి, దాంట్లో మంటలు ఉన్నాయి, దాంట్లో ఒక ఆత్మ ఉంది అని చెప్పడం జరిగింది. ఇక మంటలు, ఇక్కడ ఉన్న మంటలు ఎగురుస్తున్నాయట. 9 అడుగుల నుండి 12 అడుగులు ఎత్తు వరకు ఆ అగ్నిజ్వాలలు ఎగురుతున్నాయి. ప్రతి అగ్నిజ్వాలలోనూ చనిపోయి నరకానికి వెళ్ళిన ఆత్మ ఒకటి ఉంది. మంటలు ఒక్కోసారి 9 అడుగులు ఎత్తు కూడా వస్తున్నాయట. దీంట్లో కాలిపోతున్నది ఆత్మ. అదేంటి కాలిపోతుందంటే, కాలిపోయి బూడిది కాదు ఆత్మ. ఆత్మకి చావు లేదు, నరకం అనుభవిస్తూనే ఉండటమే బాధ. కాబట్టి ఆత్మలు కాలిపోతూ ఉంటాయి, కానీ బూడిది కావు, సావు. కాబట్టి బాధ అయితే అనుభవిస్తాయి. 9 అడుగుల నుండి 12 అడుగుల ఎత్తు వరకు ఆ మంటలో ఒక గుండిగ దగ్గరికి తీసుకెళ్ళాడు దేవుడు. ఒక గుండిగ. ఆ గుండిగలో ఉన్న ఒక పురుషుని ఆత్మను చూశారు. ఒక పురుషుని ఆత్మ ఉందంట గుండిగలో. ఆ ఆత్మ ఏం చేస్తుంది, అతడు చాలా బాధపడుతూ యేసు ప్రభువుని చూసి అరుస్తూ, ప్రభువా, నా యందు దయ చూపించి ఈ స్థలంలో నుండి బయటకు రావడానికి ఒక అవకాశం ఇవ్వు అని కేకలు వేస్తున్నాడు. ఆ గుండిగలో ఉన్నటువంటి ఒక ఆత్మ, పురుషుడు ఆత్మ. ఆ పురుషుడా స్త్రీ అనేది తెలిసిపోద్ది, ఆ జ్ఞాన నేత్రాలకి తెలిసిపోద్ది మనకి. ఆత్మ పురుషుడా స్త్రీ అనేది తెలిసిపోద్దట అక్కడ. అయితే ప్రభువు అతని వైపు కూడా చూడలేదు. ప్రభు చూడకపోయేసరికి అతడు ప్రభువును దూషిస్తూ శపిస్తున్నాడు. చాలా చోట్ల ఇదివరకు కూడా రాశారు, ప్రభువుని అయ్యా మమ్మల్ని తీ అని అడుగుతారు. ప్రభు ఇప్పుడు కుదరదు బాబు, అయిపోయింది అంటారు. అనగానే వాళ్ళు కోపంగా ప్రభువును దూషిస్తారట. ఎందుకంటే మమ్మల్ని రక్షించట్లేదు నువ్వు అని. ఎక్కడున్నాడు, నరకంలో ఉన్నాడు, సాతాను కట్టల్లో ఉన్నాడు. ఇక వాడు ఒకసారి బ్రతిమాలుతాడు, ఇక తర్వాత అయితే ఇలా దూషిస్తాం జరుగుతుంది. ఇతను ఎవరు అంటే, అతని పేరు జాన్ లెలాన్. పేరుతో చెప్పేస్తున్నాడు. ప్రభు చెప్పాడు, ఎప్పుడైతే వాడు నన్ను రక్షించాయా అని అంటున్నాడు, అతని వైపు చూడలేదు, వదిలేశాడు. వీళ్ళకి పిలిచి చెప్పాడు, ఎవరి బైబిల్ కాలేజ్ విద్యార్థులకి. ఇతని పేరు జాన్ లెనాన్. బీటిల్స్ అనబడే సాతాను సంగీత బృందంలో సభ్యుడు ఇతడు. సాతాను సంగీతం అంటే ఏం లేదులే, పిచ్చి పిచ్చి పాటలు ఎగురుకుంటా పాడే పాటలు ఉంటాయి కదా, రాక్ అండ్ రోల్ డ్యాన్సులని, ఆ డ్యాన్సులని పాటలు పాడతారు గంతులు వేసుకుంటూ. ఆ పాటలు పాడేటువంటి ఒక ట్రూప్ ఉంది, దాని పేరు బీటిల్స్. ఆ బీటిల్స్ ట్రూప్లో ఈయన సభ్యుడు. ఇక వాయిద్యాలు వాయించుకుంటూ పిచ్చి కేకలు వేస్తూ ఎగురుతూ ఉంటారు. దాన్నే వీళ్ళు సాతాను సంగీత బృందం అని అంటే ఏంటి అంటే, దేవుడికి సంబంధం లేనటువంటి పిచ్చి పిచ్చి అల్లరిలో ఉన్నటువంటి సంగీత బృందం అది. అతడు బ్రతికి ఉండగా యేసు ప్రభువుని హేళన చేసి ఎగతాళిగా మాట్లాడాడు. చెప్పాడు, అమ్మా ఈయన బ్రతికి ఉండగా నన్ను హేళన చేశాడమ్మా, ఎగతాళిగా మాట్లాడాడు. క్రైస్తవ మతం నాశనం అవుతుందని, యేసుక్రీస్తు పేరు ఎవరికి గుర్తుండదని జోస్యం కూడా చెప్పాడు. అయితే అతడు ఈరోజు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు ప్రభు. ఇతను ఎటువంటి వాడంటే, జాన్ లెనాన్ అనేటువంటి అతను ఒక యవనస్తుడే. అతను యేసు ప్రభు గురించి సువార్త వినిపించబడింది, యేసు ప్రభు గురించి చెప్పబడింది. ఎందుకు అంటే, చెప్పకపోతే ఆయన ఎగతాళి ఎందుకు చేస్తాడు? సువార్త ప్రకటించడానికి వెళ్ళి బాబు ఇట్లా అని చెప్పి యేసు ప్రభు గురించి చెప్పబట్టే కదా వాళ్ళని ఎగతాళి చేశారు. అలా చెప్పబట్టేగా యేసు ప్రభు హేళనగా మాట్లాడాడు. యేసు ప్రభు మీ దేవుడు ఎంత, మీరెంత అన్నాడు. తర్వాత క్రైస్తవ మతం నాశనం అయిపోద్ది అని కూడా అన్నాడట. అంటే అర్థం ఏంటి? అనేక మంది క్రైస్తవులు ఈయన దగ్గరికి వెళ్ళి సువార్త వినిపించారు. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఎగతాళి చేశాడు వాళ్ళని, దేవుణ్ణి ఎగతాళిగా మాట్లాడాడు. అసలు మీ మతమే నాశనం అయిపోద్దబ్బాయి అని కూడా చెప్పాడు. కానీ ఏం జరిగింది? చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఇట్లా ఒక్కొక్కటి పేరుతో సహా ఇంత ప్రత్యక్షమైనటువంటి సంఘటన. కాబట్టి ఈ పురుషుడు ఆత్మ ఎవరు అంటే జాన్ లెనాన్. మంచి సంగీత విద్వాంసుడు. ఎక్కడ? ఈ లోకంలో ఉండగా. పిచ్చి సంగీతాలు, దేవుడికి సంబంధం లేని బీటిల్స్ సంగీత విద్వాంసుడు. అయితే యేసు ప్రభువుని అంగీకరించలేదు, నరకానికి వెళ్ళాడు. మేము మరొక భాగంలోకి వెళ్ళాము. ఇంకా వీళ్ళని తీసుకుని ఒకటి చూపించాడు కదా, మరొక చోటకి తీసుకెళ్ళటం జరిగింది. అది అక్కడ ఎవరున్నారు అనేది మనం చూద్దాం. అక్కడ లూయిస్ అనే ఒక ఆయన ఆత్మ ఉంది. లూయిస్ ఆయన పేరు. ఆ మనుష్యుడు కాలిపోయిన తన చేతులను ప్రభు వైపు చూపి,
ప్రభువా, దయచేసి నన్ను కరుణించు, నేను చాలా యాతన పడుతున్నాను, నేను కాలిపోతున్నాను, ఈ స్థలంలో ఉండి నన్ను బయటికి రప్పించు అంటూ ఏడుస్తున్నాడు. వినండి, ఖచ్చితంగా ఆయన చెప్తుంది. అంటే ఆ యొక్క అగ్నిలో ఆ చేతులు కాళ్ళు కాలిపోతూ ఉంటాయి కదా. ఆత్మలైనా ఆ యొక్క ఆ శరీరాల రూపం మహిమ శరీరాలు అనుకోవచ్చు. ఆత్మలకి ఆ యొక్క రకమైన శరీరాలు, మామూలు ఫిజికల్ శరీరాలుగా అవి కాలిపోతూ ఉంటాయి. ఆ కాలిపోతున్నా నన్ను బయటికి రప్పించు అని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువు ఎంతో జాలిగా అతని వైపు చూశాడు. ప్రభువు చెయ్యి పట్టుకున్న నా చెయ్యి వెచ్చగా అనిపించి, నేను నా చెయ్యి వైపు చూసుకుంటే రక్తం కనిపించింది. అది యేసు రక్తం. దేవుడు చెయ్యి పట్టుకున్నారు, వీళ్ళంతా భయంగా ఉంటుంది కదా. అది ఎప్పుడైతే ప్రభువా రక్షించు అనగానే దేవుడు అతను జాలిగా చూశాడు అతని వైపు, లూయిస్ వైపు. జాలిగా అంటే నేనేం చేయలేకపోతున్నానని. కానీ ఎప్పుడైతే ఆయన హృదయం ద్రవిస్తుందో అప్పుడు ఆయన చేతుల్లోంచి రక్తం బయటకు వచ్చేస్తుంది. ఆ పట్టుకున్న చెయ్యి చూసుకుంటే మా చెయ్యి ఎచ్చగా ఉంది ఏంటి అని చూస్తే రక్తం యేసు రక్తము అంటే ఆయన కార్చిన రక్తం ఒక్కొక్కసారి మళ్ళీ ఆయన ఒంటి మీద ఉంది. ఈయన చూసి జాలిపడి, కాబట్టి మాకు ఆ అవకడ మనిషి బాధపడుతూ ఉంటే నరకంలో దేవుడు శరీరంలోంచి ఈ యొక్క రక్తం వస్తాం మేము చూచాము అని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎందుకు వచ్చాడు ఇతను లూయిస్ అని? ఇప్పుడు ఆయన అంటే జాన్ లెనాన్ అన్న ఆయన పెద్ద సంగీతంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ప్రభువుని అంగీకరించలే. ఈయన ఏం చేశాడు? ఈయన రావటం ఏంటి అంటే, టీవీ తెర మీద చూసినంత స్పష్టంగా ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో మాకు చూపించాడు దేవుడు. ఇదిగో ఈయన ఎందుకు వచ్చారంటున్నారా, చూడండి అని చెప్పి ఒక సీన్ చూపించారట. ఏంటి అంటే త్రాగుబోతు. ఈయన త్రాగుబోతు అయితే ఆ యొక్క బార్లో ఆ త్రాగుడు తాగే చోట ఇతనికి ఇంకో అతను తగాద వస్తే ఇంకొక అతను ఇతన్ని పొడిచి చంపేశాడు. అలా ఇక్కడికి వచ్చాడు ఈయన ఒక త్రాగుబోతు, దేవుడు భయం లేనివాడు. మరి ఆ యొక్క తాగుడు మైకంలో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని ఇతనైతే ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ త్రాగుబోతు మరి ఈయనకి టీవీలో ఎలా చూపబడిందో అలా అంతా చూపించారంటే ఇతనికి సువార్త ప్రకటించబడింది కానీ అతడు తిరస్కరించాడు. ఆ మాట కూడా రాశాడు. ఇతనికి ఎందుకంటే అప్పుడే మాటలు ఉన్నాయి. అలా నరకంలో ఆత్మలన్నీ గోలగోలగా ఏడుస్తూ అరుస్తూ ఉంటే, ప్రభువా ఈ వ్యక్తికి నిన్ను గూర్చి తెలుసా, నీ రక్షణ గూర్చి అతడు విన్నాడా అని మేము అడిగాం. ఎవరు? పిల్లలు అడిగారు. అయ్యా దేవుడో ముర్రో అని అందరూ ఏడుస్తున్నారు కదా, ఇక్కడ అసలు మీ రక్షణ గురించి తెలుసా, మీరెవరో తెలుసా అంటే, అతనికి నా రక్షణ గురించి తెలుసు, ఒకసారి నన్ను అంగీకరించాడు, అయితే నన్ను వెంబడించటం మళ్ళీ తిరస్కరించాడు అని చెప్పి చెప్పడం. దీన్ని బట్టి యేసు ప్రభువు యొక్క సువార్త అతనికి వినిపించబడింది, అతను తిరస్కరించాడు. ఆ విషయం కూడా చెప్పండి. ఇకపోతే మేము మరొక మంట దగ్గరికి వెళ్ళగానే ఇంకో గుండె దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇంకో గుంట దగ్గరికి మేము మరొక మంట దగ్గరికి వెళ్ళగానే నేను భరించలేక, ప్రభువా ఇంకా చాలు, ఇంకా ఇటువంటి దృశ్యాలు నేను చూడదలుచుకొని నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. వీళ్ళు అడుగుతున్నారు, ఎవరు? పిల్లలు. ఏమని? అయ్యా మీరు చూపిస్తున్నారు కానీ మరి మేము చూడలేకపోతున్నాం అని అనటం జరిగిందట. కానీ మీరు చూసుకోవాలి అబ్బాయి, చూడాలని చెప్పారు. అప్పుడు ఆ మంటలో నేను ఒక స్త్రీని చూశాను. మేము స్త్రీని చూచాం. స్త్రీ అంటే మనకు తెలిసిపోద్ది కదా ఎవరు ఏంటి అని. ఇప్పుడు వరకు చెప్పి మొదట పురుషుడు, తర్వాత పురుషుడు లూయిస్ త్రాగుబోతు, తర్వాత ఇప్పుడు ఒక స్త్రీ, ఆమె పేరు మగ్దలేనాట. ఆమె ఏమని అరుస్తుందంటే, ప్రభువా నన్ను కరుణించు, దయచేసి నన్ను క్షమించు, ప్రభువా నా వైపు చూడు, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ పురుగులను తీసేయి, ఈ వేదనకరమైన స్థలంలో నన్ను తప్పించు ప్రభువా అంటూ ఏడుస్తున్నది. ప్రభువు ఎంతో విచారంతో ఆమె వైపు చూశారు. అయ్యో ఏడుస్తూ ఉంటే ఆయన ఎంతో కరిగిపోతూ ఉంటాడు. చూశారు. మేము ఆయన చేతులు పట్టుకుని ఉండగా నరకంలో నిత్యం కాలిపోతున్న ఆత్మల కొరకు ఆయన హృదయంలో ఎంత దుఃఖం ఉందో గ్రహించగలిగాం. దేవుడు యొక్క హృదయం ఎలా స్పందిస్తుందో వాళ్ళు ఏడుస్తుంటే మేము గమనించాం. ఆయన చేతులు పట్టుకుంటే అంతే కదా, ఒకరి గురించి మనం ఆందోళన పడుతుంటే మన శరీరం మీద ఆ మార్పులు జరుగుతాయి. మనం ఆందోళన, దేవుడు అంత జాలి కరుణ గలవాడు. అలా ఏడుస్తుంటే ఈయన అలా జాలి పడుతూ ఉండటం మేము చూచాము అని ఈ పిల్లలు అంటున్నారు.
ఆమె ఛాతీ మీద ఒక లోహపు పలక ఉంది. నేను దొంగతనం చేసినందుకు ఇక్కడికి వచ్చాను. మనకి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ నేరానికైతే అక్కడికి వచ్చారో ఆ నేరం ఒక లోహపు పలక మీద రాసి వాళ్ళ మెడలో వేలాడుతూ ఉంటుందట ఆత్మలకి. ఈమె మీద ఉన్నటువంటి ఆ లోహపు పలక మీద ఏమనుందంటే, నేను దొంగతనం చేసినందుకు ఇక్కడికి వచ్చాను అని రాయబడి ఉంది. మగ్దలేనా, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని ప్రభు ఆమెను అడిగారు. వీళ్ళ ముందు అడిగాడు, మగ్దలేనా నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు, ఎందుకు వీళ్ళు వినాలని, ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగాడు. ప్రభు, ఆ దొంగతనం నాకు తప్పుగా అనిపించలేదు, నాకు కావలసిందల్లా ఎక్కువ నగలు, ఖరీదైన సెంట్లు, దానికోసం నేను దొంగతనాలు చేశాను. కాబట్టి ఆమె ఏం చెప్తుంది మగ్దలేనా, ఇంకేమంటుంది, ప్రభువా నేను నరకంలో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు నిన్ను గూర్చి చెప్పిన వ్యక్తి ఎక్కడ ఉంది అని కూడా అడుగుతూ ఉందట. ఈమె చెప్పిన దొంగతనం అయితే చేశానయ్యా, నాకు డబ్బు అంటే, అందం అంటే, అలంకరణ అంటే, దానికోసం అక్కడక్కడ నేను దొంగతనాలు చేశాను, వచ్చాను. ఇప్పుడు నాకు ప్రభు గురించి చెప్తే ఒక ఆమె నేను తిరస్కరించాను, ఆమె ఎక్కడుందంటే, అమ్మ ఆమె ఇక్కడ నరకంలో ఉండదు, ఆమె పరలోకంలో ఉంది అని చెప్పారట ప్రభు. మరి ఇప్పుడు సమయం అవుతుంది కాబట్టి ఈ 45వ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. ఈ మగ్దలేనా అనే అమ్మాయి వరకు వచ్చిన తర్వాత మగ్దలేనా ఎందుకు వచ్చిందో చెప్పారు. 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి నరకంలో 15 సంవత్సరాలుగా ఉంటూ ఉందని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇట్లాంటివి ఇప్పుడు 3 అయినాయి, ఇంకా 6 సంఘటనలు ఉన్నాయి, అవి వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పుడైతే ఈ మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 45వ ఎపిసోడ్లో పరలోకం నరకం అనేటువంటి సబ్జెక్టులో ఈ యొక్క కొలంబియా దేశపు 7 బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి మీరు చూపించినటువంటి ఆ సన్నివేశాల్లో ప్రభువా 3 ఆత్మల గురించి చర్చించుకోవటానికి మీరు సహాయం చేశారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు, అందుకు వందనాలు స్తోత్రాలు. అలాగే బిడ్డల హృదయాలు కూడా తెరిచి విషయాన్ని గ్రహించేటట్టు చేశారు. వారు గ్రహించిన విషయాన్ని అనేక మందికి వారు పని చేస్తున్నటువంటి పని చోట్ల, వారి ఎక్కడ ప్రభువా దైనందిన జీవితంలో ఎక్కడ అన్యులు కనిపిస్తే అక్కడ, ఎక్కడ అన్యులు మరి ఉంటే అక్కడ వారు ఈ విషయాలు వారికి చెప్పడానికి వారికి తగిన ప్రేరణ ఉన్నదండి. ఇటువంటి విషయాలు అన్యులుగా ఉన్న వారికి తెలియదు కాబట్టి తండ్రి, మరి క్రైస్తవులు అన్నవారు చెప్తేనే వారికి తెలుస్తుంది కాబట్టి వారు వినినను వినకపోయినను చెప్పేటువంటి అవకాశాలు వీరికి కలగజేయమని, వారి అందరిని ఆశీర్వదించమని, అలాగే నన్ను నా పరిచయను దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను.